ఫ్రెండ్స్, డిజిటల్ జర్నీ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో చెప్పేదంతా నా అభిప్రాయం మాత్రమే. సలహాలు కావాలంటే నిపుణులను సంప్రదించండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మొదటగా వచ్చేసి కేవైసీ డెడ్‌లైన్ గురించి. నవంబర్ 30, 2024 అంటే ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది వీడియో చేసేసరికి. ఎవరైనా కేవైసీ చేసుకోకుంటే చేసుకోండి. లేకపోతే మీరు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు మైనింగ్ చేసిన కాయిన్స్ బర్న్ అవుతాయి. కేవైసీ స్లాట్ వచ్చింటది. ఓసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎలా వెళ్ళాలంటే మనకి చాలా వీడియోలు ఉన్నవి. గత వీడియోలు కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయండి. దాంట్లో మీరు చెక్ చేస్తే మీకు వస్తది. అలాగే కేవైసీ జరిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే, కేవైసీ చేసుకోవడానికి ఇబ్బంది పడింటే, వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటది. ఒకసారి వెళ్లి చూసి ఒక మెసేజ్ చేయండి. మీకు ఫ్రీగానే సర్వీస్ ఇస్తాము. మా ఊరు వచ్చేసి జోగులాంబ, గద్వాల జిల్లా. ఇక్కడ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కేవైసీ చేసుకోవడానికి రాకపోతే నన్ను కలవచ్చు. మీకు ఫ్రీగానే సర్వీస్ ఇస్తాను. ఎవరైతే ఇథేరియం ఫౌండర్ ఉన్నారో విటాలిక్ గారు, వాళ్ళు ఫౌండర్ అయినటువంటి నికోలస్ గారి శిష్యుడు. ఈ ఇథేరియం కాయిన్ అనేది జూలై 22, 2014లో ఎక్స్చేంజ్‌ల్లో $1-3 స్టార్ట్ అయ్యి ఇప్పుడు $3,119 ఈ వీడియో చేసే టైంకి ట్రేడ్ అవుతుంది. ఇథేరియం గురించి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు లిస్టింగ్ అయినప్పుడు మనకి ఎవరికీ తెలియదు. తెలిసినా కూడా మనము దాంట్లో చాలా మటుకు ఎవరు కొనలేదు. కాబట్టి అప్పుడు $1-3 స్టార్ట్ అయ్యి ఇప్పుడు $3,119 అంటే మన కరెన్సీలో $2,63,000 ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఒక డాలర్ వచ్చేసి $70 ఉండేది. $210 అప్పుడు పెట్టి ఒక కాయిన్ కొనింటే ఇప్పుడు ఒక కాయిన్ విలువ 2,63,000 ఉండేది. ఒక 10 కాయిన్లు ఉంటే ఊహించుకోండి మన దగ్గర ఎంత డబ్బు ఉండేది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు నెట్వర్క్ మనకి ఇప్పుడు ఫ్రీగా మైనింగ్ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి మైనింగ్ చేసి కేవైసీ చేసుకోకుండా ఎవరు కూడా మరవద్దు. మన నెట్వర్క్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో నికోలస్ గారు, వారి వైఫ్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. కేవలం ఒక కుటుంబానికి 8 కాయిన్స్ ఉంటే ఫ్యూచర్‌లో చాలా డబ్బు ఉంటుందని నికోలస్ వైఫ్ అయినటువంటి చేంజ్ డియా మేడం గారు చెప్పారు. వాళ్ళు మేడం గారు వచ్చేసి నెట్వర్క్‌కి ఫౌండర్‌గా ఉన్నారు. ఇది కూడా మెయిన్ నెట్ ఎప్పుడొస్తదని అంటున్నారు. డిసెంబర్ 2024 నుంచి మార్చి 14 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. డిసెంబర్ 31 రావచ్చు, జనవరి 1 రావచ్చు, జనవరి 6 రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇంకా డేట్ అనేది డిక్లేర్‌గా చెప్పలేరు. అప్పుడు వచ్చిన తర్వాత కాయిన్ రేట్ అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎంతకి లిస్ట్ అయితుందనేది. ఆ లిస్ట్ అయిన తర్వాత ట్రేడింగ్‌లోకి వెళ్తే ఇథేరియం దగ్గర టాప్ 10 కాయిన్స్‌లో ఉంటుందని క్రిప్టో అనాలిసిస్‌లు చెబుతున్నారు. కావున ఎవ్వరు కూడా మైనింగ్ చేసిన కాయిన్స్, మీరు కష్టపడ్డ కాయిన్స్ ఎవ్వరు కూడా వాటిని అతి తక్కువ ధరకి ఎవరు కూడా అమ్ముకోవద్దు. ఎవరికైనా డబ్బు అవసరం ఉండి, ఎంతో అవసరం ఉంటేనే కాయిన్స్ అమ్ముకోండి. సేల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా మన స్క్రీన్ పైన, వీడియో స్క్రీన్ పైన మొబైల్ నంబర్ ఉంటది. దానికి మెసేజ్ చేయండి. నేను మీడియేటర్‌గా జెన్యూన్‌గా సర్వీస్ ఇస్తాను. ఇప్పటి వరకు 4,000 కాయిన్‌లు బై, సేల్ చేయించాము మా ప్లాట్‌ఫార్మ్‌లో. వీడియో ఇంటే ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ చంద్రశేఖర్. బాయ్.